మనకు తండ్రి ముమ్మరముగా దయచేయును గాక. ఆమేన్. యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనంలో సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటమును ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలు తోడుకొని రండి. పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలను. పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే సియోను కుమార్తె అనగా రాజకుమార్తె లేక పెళ్లి కుమార్తె అని అర్థం. ఈ పెళ్లి కుమార్తె ఏముండాలి అంటే గది అనేది ఉండాలి. అయ్యగారు చెప్పారు, ప్రార్థన గది లేకపోతే సరదాగా ఒక తాడు కట్టుకొని ఒక పరదా వేసుకొని ఆ పరదాలోనికి సరదాగా వెళ్ళి మఠం వేసుకొని అంటే బాసిపెట్టి వేసుకొని ప్రభువుని ధ్యానించండి. అప్పుడు ఆయన పట్టణం మీ ఎదురికి వస్తుంది, అంటే ఆయన నమూనా మీ ముందుకు వస్తుంది అని. కాబట్టి వ్రత దినము, చాలా వ్రతాలు ఉంటాయి కదా. కాబట్టి ఎస్తేరు 3 దినాలు వ్రత దినాన్ని నియమించింది. 3 దినాలు ఆ వ్రతములో అన్నపానములు మానివేసింది కనుక రాజముద్ర మార్చగలిగే స్థాయి ఆమెకు అందించబడింది. మరి మొద్దుగై చేతికి ఉంగరమిచ్చి తాకీదు రాసేటటువంటి ఆధిక్యత ఎవరిచ్చారు? దేవుడు. వ్రత దినము నియమించి బలమైన ప్రార్థన మనం ఎప్పుడైతే చేస్తామో గొప్ప కార్యాన్ని తండ్రి జరిగిస్తాడు. సియోను కుమార్తెలో ఉన్న నిష్ఠ, నియమాలు, ఆమెలో ఉన్న వ్రత దీక్షని వాక్యంలో చూద్దాం. 125వ కీర్తన 1వ వచనములో యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంది. ప్రభు పాద సన్నిధిలోకి వచ్చినప్పుడు కదలకుండా ప్రభువునే చూస్తూ మనం ఉండాలి. నీ నామా స్వరమాధుర్యంబు నానాలుగ పాడంచాలదు, మానసము వాదింపాలేర జ్ఞానశక్తి కనుగొన చాలదు. యేసు నీ తలపే నాకు ఎంతో నమ్మకం. ప్రభు సన్నిధి స్థిరంగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడిచ్చే ఆధిక్యత ఎలా ఉంటుందంటే యెషయా గ్రంథము 62వ అధ్యాయము ప్రారంభంలో సియోను నీతి సూర్యకాంతి వలె కనపడు వరకు వారి రక్షణ దీపం వలె వెలుగుచుండును. సియోను పక్షమందు నేను మౌనముగా ఉంటాను. కాబట్టి ప్రభు అంటున్నారు, సియోను పక్షముగా నేను విజ్ఞాపన చేస్తాను. నమ్మకంతో నా కుమార్తె నా దగ్గరికి వచ్చింది కనుక సూర్యకాంతి వలె. సూర్యకాంతిలో ఏముందంటే స్వస్థత. కొంచెం సేపు ఎండలో కూర్చోండి మంచిది అంటారు కదా. మలాకి 4:2 కూడా నీతి సూర్యుడు నీ మీద ఉదయించును, అతని రెక్కలు నీకు ఆరోగ్యము కలగచ్చు. రెక్కలు అనగా హస్తం. ప్రభు యొక్క హస్తం ఏమిస్తుందంటే ఆరోగ్యం. మొదటిగా గదిలో నుండి రావాలి, రెండోది నమ్మకంతో రావాలి, 3 ప్రభువును చూచినప్పుడు ఆయన ముఖ కాంతి మన మీద పడుతూ ఈ
సియోను కుమార్తె గదిలో నుండి వచ్చినప్పుడు ధర్మశాస్త్రం అంతా తెలుసున్నా. మనం చదువుకుందాం. యెషయా 2:2 సియోనులో నుండి ధర్మశాస్త్రము అంటే 5 పుస్తకాలు కంఠోపాఠంగా మనకు వచ్చి ఉండాలి. ఎప్పుడు చెప్తూ ఆదికాండం 50 వచ్చారు. ఏ ప్రారంభం అయినా, ఒక షాప్ ప్రారంభించాలన్నా, ఒక ఇల్లు ప్రారంభించాలన్నా, ఒక స్థలం ప్రారంభించాలన్నా 50 అధ్యాయాలు 4 గంటలు పడుతుంది. చక్కగా చదివేసుకున్నాం అనుకోండి, ఏది ప్రారంభించినా దీవి. కొన్ని యెరూషలేము వెళ్ళాలని కోరిక ఉందనుకోండి, నిర్గమకాండం 40 అధ్యాయాలు. నిర్గమము అనగా ప్రయాణం, నిర్గమము అనగా విడుదల లేక విమోచన. ఒక 7 సార్లు చదవండి. ఆ ప్రయాణానికి కావలసిన బస ఏర్పాటులు మా ప్రభువే చేయన్. ఇక బస ఏర్పాటులు మా ప్రభువే చేయన్. బస దిగిన స్థలమందు మా ప్రభువే నివసించున్. మా ప్రభువే నివసించున్. ధనుగానకేమి కొలువా నాదుడుండా. లేవియాకాండము 27 అధ్యాయాలు మనం చక్కగా చదివితే నిష్ఠగా ఎలా ఆరాధన చెయ్యాలో, వ్రత దీక్ష అనేది మనకు వస్తుంది. అందుకే అంటాడు, ఈ నైవేద్యములన్నిటిలో ఉప్పు చేర్చవలెను అని. ఉప్పు అనగా నిబంధనకు సాదృశ్యం. ప్రభు చెప్తున్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పులో ఏముందంటే సారం. కాబట్టి నైవేద్యం కీర్తన 20లో ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించును గాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయను గాక, నీ నైవేద్యములన్నిటినీ ఆయన నీ దహన బలులను జ్ఞాపకం చేసుకును గాక. దహన బలి దేవాలయంలోకి వస్తే ఇలా శిరస్సు ఉంచుతాం అంటే నీ చిత్తానుసారంగా నేను చేస్తాను. దహన బలి మనం ఏమేమి ఒప్పందాలు చేస్తామో వాటన్నిటికీ నెరవేర్పు మనకు ఎవరిస్తారు అంటే దేవుడు అనుగ్రహించేవారై. అందుకే పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయుగాక అని చెప్తూ 4వ వచనంలో చక్కని మాట ఉంది. నీ కోరిక నెరవేర్చి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగా. మందిరంలోకి వచ్చినప్పుడు మనకు కొన్ని కోరికలు ఉంటాయి. ఆలోచన యావత్తు ఆయన ఆలోచన కర్త. ఏ ఆలోచనతో నేను గుడికి వెళ్తున్నా, ఈ అంశం నాకు నెరవేరాలి అనుకున్నప్పుడు ఆలోచన యావత్తుని ఎవరు సఫలపరుస్తారు? ప్రభువు సఫలపరచువారై. కాబట్టి ఇక్కడ చక్కని మాట ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నారు. సియోనులో నుండి ధర్మశాస్త్రం. నేను సియోన్కి వెళ్తున్నాను కనుక 5 పుస్తకాలు నేను చదువుకొని వెళ్తాను, లేదా రాత్రి కూర్చొని చదివేస్తాను. ఎందుకంటే నాయన సియోన్లో అడుగు పెట్టాం. తెలంగాణ సియోన్ కోటను చూపిస్తారు. 42 గాయాలు ఉంటే అక్కడ కోటకి 42 సార్లు పేర్చారు. మరి రాజులు ప్రధాన యాజకులు ఉంటే నన్ను ఏమంటారంటే సియోను అని పిలుస్తారు. సియోన్లో ఏముందంటే దావీదు గారి సమాధి ఉంది. సియోనులో రాజు మరి మేడగది అనేది మనకి ఎక్కడ వస్తుంది? సియోన్లోనే వస్తుంది. అలాగే పెళ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలేము అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. సియోను కుమార్తె చాలా బాగా పాటలు పాడుతుంది. దేవుని సన్నిధిలో మన గొంతు ఎలా ఉన్నా మన పాటకు ఆ పాటని దేవుడు ఆశీర్వదించు వారై ఉన్నారు. 118వ కీర్తన 15వ వచనంలో నీతిమంతుని గుడారంలో రక్షణ సునాదము వినపడును అని ప్రభు చెప్తున్నారు. 137వ కీర్తనలో బబులోను నదుల యొద్ద ఉన్నప్పుడు
సియోను కీర్తనలో ఒకటి పాడి మాకు సంతోషాన్ని కలిగించలేదు. సియోను గీతాలు సంతోషాన్ని ఇస్తాయి అని అడిగారట బబులోలో ఉన్నటువంటి వారు. ఇశ్రాయేల్ ఎక్కడ పడితే అక్కడ పాటలు పాడు. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదాము. కాబట్టి ఇక్కడ మనం చూస్తే సియోను కీర్తన చాలా ప్రత్యేకమైన. జకర్యా గ్రంథము 2:10 ప్రభు అంటారు, నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను, సంతోషముగా ఉండి పాటలు పాడండి. యాకోబు పత్రిక 5:14 ప్రభు అంటారు, మీలో ఎవరికైనా శ్రమ ఉందా నూనె రాసి ప్రార్థన చేయండి, సంతోషంగా ఉన్నారా పాటలు పాడండి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. కాబట్టి సియోను వెళ్ళాలంటే చక్కగా పాటలు పాడేటట్టుగా. ఈజిప్ట్ నుంచి వెళ్ళేటప్పుడు ఎర్ర సముద్రం మధ్య సముద్రం మధ్యలో నుంచి మనం ప్రయాణం చేయాలి. 2 సముద్రాల క్రింద నుండి బస్సు వెళ్తుంది, సూయస్ కెనాల్. అప్పుడు పాటలు పాడండి అమ్మా అంటే ఎంత నిద్ర వచ్చుదో చెప్పలేము. ఆ సముద్రాలు కూలీకో మరేమో బస్ కూలీకో చక్కగా నిద్రపోయి భయంకరమైన కొరకలు పాటలు పాడాల్సిన సమయంలో ఫరో రథముల సేనలను తన శ్రేష్ఠాధిపతులను ఎర్ర సముద్రములోన ముంచి వేసెను యెహోవా. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయని ఆయన పేరు యెహోవా. ఆయనను వారించెదము, ఆయనే దేవుడు మనకు. అక్కడ పడితే వాడదు, ఇక్కడ వాడితే బాగుంటుందా? రాని ఆటని ఆయన పర్మిషన్ తీసుకొని ఈజిప్ట్ గవర్నమెంట్ దగ్గర ఎర్ర సముద్రాన్ని పరిశోధించినప్పుడు బంగారపు ఫరో రథ చక్రాలు దొరికినాయి. వాటిని ఈజిప్ట్ మ్యూజియంలో పెట్టించారు. అంటే రథ చక్రాలు ఊడిపోయినాయనే కదా ఈ పాట రాసిన ఆయన. బైబిల్ మొదటి రచయిత మోషే గారు రాసిన ప్రార్థన పాట అది. ఆయన ప్రార్థన కూడా 90వ కీర్తనలో మనం చూస్తాం. దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. సియోనికి వెళ్ళాలనుకుంటే చాలు, ఎక్కడ లేని ఆనందాన్ని మనకి ఎవరిస్తారు అంటే ప్రభు ఇచ్చువారయ్యారు. 1 విశ్వాసం గట్టిగా ఉండాలి. 2 సియోనికి వెళ్ళాలంటే నువ్వు ధర్మశాస్త్రం చదువుకొని ఉండాలి. 3వదిగా గదిలో నువ్వు సన్నిధి చేసుకుంటూ ఉండాలి. 4వదిగా చక్కటి పాటలు పాడేటటువంటి స్థితి ఆయన పిల్లలమైన మనం కలిగి ఉండాలి అని ప్రభు చెప్తూ, సియోను కాంతి సూర్యకాంతి వలె ఉందని యెషయా గ్రంథం 62:3 పాటలు పాడితే వారి ఆధిక్యత. 3వ వచనంలో నీవు నీ దేవుని చేతిలో భూషణ కిరీటముగాను రాజకీయ మకుటముగాను ముందు అని చెప్పి ఒక చక్కని ఆశీర్వాదాన్ని ప్రభు అందిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సియోను కుమార్తెలో ఉన్న ప్రత్యేకత చక్కటి వాక్య పరిచర్య చేస్తుంది. యెషయా గ్రంథము 40:9-10 చూస్తే యెషయా 40:9 సియోను సువార్త ప్రకటించుచున్నదానా బలముగా ప్రకటించు, యెరూషలేమా సువార్త ప్రకటించుచున్నదానా ఉన్నత పర్వతం ఎక్కుము, ఇదిగో మీ రాజు అని యూదా పట్టణములకు
తెలియచేయి. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొక్క ఉన్నది. సీయోనులోకి వచ్చిన ప్రతి ఒక్కరికి బహుమానం ఉంటుంది. ఎవరిస్తారు మనకు బహుమానం అంటే దేవుడు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు అంటే సీయోనులో పునాది ఎవరు వేశారు అంటే దేవుడే వేశారు. మరి మన ఇంటికి పునాది యాజకులు కానీ అలాగనే మనకు ఇష్టమైన వారితో మనం ఏం చేస్తూ ఉంటామంటే పునాది అనేది వేయిస్తూ ఉంటాం. కానీ భూమికి పునాది వేసిన మన ప్రభు సీయోను కూడా ఆయన పునాది వేసి ఉన్నారు. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 28:16 ప్రభువు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, సీయోనులో పునాది రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయ్యున్నది. విశ్వసించువాడు కలవరా పడడు. సీయోనులో పునాది రాతిని ఎవరేశారు? ప్రభు 32 ఎకరాలు. ఇదిగో ఇది సీయోను నా వెనక ఉంది. ఆ డూమ్ ఆఫ్ రాక్ కనపడుతుంది. మొత్తం కలిపితే ఈ సీయోను అంతా 32 ఎకరాలు. పునాది రాతిని వేసిన వారు ఎవరు అంటే ప్రభువే. మీరు కలవరపడకూడదు. అసలు సీయోనులోకి వచ్చినప్పుడు స్థిరంగా ఉండాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. సీయోను విషయంలో అధిక ఆసక్తి ఉందట ప్రభుకి. మామూలు ఆసక్తి కాదు కానీ అధిక ఆసక్తి. ఒకసారి చూద్దాం. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనంలో, నేను యెరూషలేము విషయంలోను సీయోను విషయంలోను అధికాశక్తి కలిగి ఉన్నాను. నిమ్మడముగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపించుచున్నాను. కాబట్టి నిర్మలముగా ఉండకూడదు. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి అని ప్రభు చెప్తూ ఉన్నారు. ప్రభు అంటున్నారు 17వ వచనంలో, జకర్యా 1:17లో, నీవు ఇంకను ప్రకటన చేయవలసినది ఏమనగా, ఇక నా పట్టణంలో భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. ఇంకను యెహోవా సీయోను ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇంకను కోరుకొను. సీయోను విషయంలో వేదన ప్రభువుంది. సీయోనులోనికి తన కుమారుడిని ప్రభు పంపిస్తూ ఉన్నారు. ఒకసారి మనం చూస్తే కీర్తన 2:6 కీర్తన 2:6 సీయోనులో నా రాజును నేను ఆసీనునిగా చేసి ఉన్నాను. కానీ సీయోనులో ఎవరుంటారు అంటే రాజు ఉంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు అని మనం పాడుకుంటూ ఉంటాం. అలాగనే రాజులు ఎక్కడ ఆసీనులు అవుతారు అంటే సీయోనులో ఆసీనులై ఉంటారని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. సీయోను పర్వతం మీద ఒకసారి చదవడం. కీర్తన 2:6 నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. చాలు. పరిశుద్ధ పర్వతము సీయోను. రాజు అనగా మన ప్రభు. కాబట్టి ఆయన ఏమై ఉన్నారు అంటే ఆసీనులై ఉన్నారు సీయోను. కానీ సీయోను కోటకు వెళ్ళేటప్పుడు ఎంత సంతోషంగా వెళ్తామో. సీయోనులోకి మనం వెళ్ళేటప్పుడు 14 స్టేషన్స్ వస్తాయి. స్టెఫను మరి స్టీఫెన్ గేట్ అని వస్తుంది. కొంచెం లోపలికి వెళ్ళగానే గొర్రెల గుమ్మం వస్తుంది. పౌలుగా మారిన స్థలం వస్తుంది. కుడివైపుకు రాగానే సెయింట్ యాన్స్ చర్చ్ వస్తుంది. ఆ పక్కనే బెతస్దా కోనేరు ఉంటుంది. కోనేట్లో నీళ్ళు ఇవ్వనుకోండి 5 మంటపాలు అంతే ఉంటాయి. అక్కడి నుండి పిలాతు కోర్టు స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆ సీయోనులో నుండి కరెక్ట్ నీటి వైపు చూస్తే కోనేట్లో కాళ్ళు పడుకొని సీయోన్కి వెళ్ళేవారు అన్నమాట. అంటే కరెక్ట్ రూట్లో మనకు కనపడతా ఉంటుంది. ప్రభు సీయోన్ ఏం చేస్తున్నారంటే కోరుకొని ఉన్నాము అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాను. సీయోను పక్షముగా
ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా వాక్యంలో ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. యేసు ప్రభుని ఏమన్నారంటే, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల ఎక్కడ నిలబడుతుంది అనేది మనం చూస్తే, మొట్టమొదట సియోను కుమారి పర్వతం ఎంత స్థిరంగా ఉంటుందో అలా స్థిరంగా ఉండాలి విశ్వాసంలో. ప్రకటన గ్రంథం 14 అధ్యాయంలో, మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. కీర్తన 2:6 చదివారు. నా కుమారుణ్ణి నేను రాజుగా అక్కడ ఆసీనుడైనట్టు మనం చూస్తున్నాం. ఈ సియోను పర్వతం మీద గొర్రెపిల్ల కనపడుతూ ఉంది. ఇక్కడ నిలిచి ఉంది, అక్కడ కూర్చొని ఉన్నట్లుగా ప్రభువు చూస్తున్నాం. స్టెఫన్ని రాళ్లతో కొడుతున్నారు. శ్రమ కలుగుతున్నప్పుడు ఆకాశం తెరవబడింది, ప్రభు లేచి నిలబడ్డారు. అంటే ఆయన బిడ్డలకు శ్రమ కలిగితే ప్రభు నిలిచి వారిని గౌరవించి వారై ఉన్నారు అనే మాటల్ని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, సియోను కుమార్తె మంచి ఆహ్వానం ఉంది, మంచి ఇన్విటేషన్. పరమగీత 3:11 మనం చూస్తే చదువుతారు మీరు. సియోను కుమార్తెకి ఇవ్వబడిన ఆహ్వానాన్ని మనం చూస్తూ ఉన్నాం. చాలు. సియోను కుమార్తెలారా వేంచేయండి, ఆహ్వానం. కిరీటము ధరించిన సొలొమోను రాజు సమాధానకర్త అయిన ప్రభుని చూడు. అతని తల్లి అనగా యోధామతమే. అతన్ని పెట్టిన కిరీటము చూడు. ఆ దినము అతనికి బహు సంతోషకరం. యోగ్యరాలు తన పెనిమిటికి కిరీటము. కాబట్టి కిరీటం దారులుగా వచ్చేస్తున్నారు ప్రభు. అతని తల్లి అంటే యోధామతం. అతనికి పెట్టిన కిరీటము ఆ దినము బహు సంతోషకరం. సంఘాన్ని క్రీస్తు శిరసై ఉన్నారు. యోగ్యరాలు తన పెనిమిటికి కిరీటము అని మనం చూస్తూ ఉన్నాం. ఎస్తేర్కు కిరీటం ఇవ్వబడింది, రాజ్య కిరీటము అని మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిష్యుడు దేవుని యొద్దకు ఆయన సింహాసనం వద్దకు పోబడేను అని చూస్తున్నాం. ఈ కననయ్యున్న స్త్రీకి ఒక కిరీటం ఇవ్వబడింది, 12 నక్షత్రాల కిరీటం. కాబట్టి మనం చూస్తే మరి సూర్యుని ధరించిన స్త్రీ ప్రకటన 12, ఆమె శిరస్సు మీద 12 నక్షత్రాల కిరీటం. దానియేలు గ్రంథం 12:3 చూస్తే ఎవరు బుద్ధిమంతులే అనేకులు త్రిప్పుదురు వారు నక్షత్రముల వలె ప్రకాశిస్తారట. మీరంతా నక్షత్రాలు అవ్వాలంటే ఒకరు ఒక ఆత్మాన తేవాలి. ఉన్నోళ్ళు ఇంట్లో పెట్టేసి మీరు ఇస్తే యెహోషువ అంటాడు, మీరు ఎవరినైనా సేవించుకోండి, నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవించను అని తెలియజేస్తూ. కాబట్టి అక్టోబర్ 2వ తారీఖు ఆదివారం కదా, వీలైతే సీఎంలో నుంచి నేను మాట్లాడతాను. అప్పుడు సీఎంలో లైవ్ ఇస్తాం అక్కడి నుంచి. కాబట్టి ఇప్పుడు అన్ని సౌకర్యాలని దేవుడు ఇచ్చేశారు కదా. ప్రభు చక్కని మాటని మనకు బయలుపరుస్తూ ఉన్నారు. సియోను కుమార్తె గదిలో నుండి వస్తే గదిలో నుండి వచ్చిన ఈమె అంతఃపురంలోకి చేర్చుకోబడుతుందట. ఈమె నమ్మకంగా ఉండాలి, పాటలు పాడాలి, వాక్యం చదవాలి, చెప్పాలి. అలాగనే సియోను కుమార్తె ఎప్పుడు సంతోషం ఉండాలి, ఎప్పుడు దిగులు కొనుక్కోవడం. మరి బేబీ గారు అంటున్నారు, మా అమ్మాయి వస్తుంది అసలే బాగలేదండి. ఎందుకు? ఆ సియోను కుమార్
నేను చూసుకుంటాను, మీరు అంత దిగులు పడాల్సిన పని ఏం లేదు. కాబట్టి మనం చూస్తే సియోను కుమార్తె విషయంలో ధర్మశాస్త్రం, ప్రభా నేను సియోన్కి వెళ్తున్నాను అని ఏదో 3 చెప్పి ఆపాను. 27వ పుస్తకం లేవియా కాండ, అది కనుక కరెక్ట్ చదివితే ఆరాధనలో ఉన్న నిష్ట నియమాలు వస్తాయి. 4వ పుస్తకం సంఖ్యాకాండ 36 అధ్యాయాలు కనుక మనం చదివితే మీ పిల్లల తరాలు 1000 రెట్లు ఆశీర్వదించబడతారు. 112వ కీర్తనలో వారి సంతతి వారు బలవంతులగురు అని ప్రభు చెప్తూ ఉన్నారు. ఎవరు వంశావళి బాగా చదువుతారు, సంఖ్యాకాండం దగ్గర రారు, ఆ స్టార్టింగే పేర్లు ఉంటాయి కదా. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగురు, కలిమియు సంపదయు వారి ఎంటను, వారి నీతి నిత్యము నిలుచును. 36 అధ్యాయాలు ఒకసారి చదవండి, ఎంత చక్కగా ఉంటుందో మనకు కనపడతా ఉంటుంది. షెలోఫేద్ అనే ఆయనకి 5 ఆడపిల్లలు, 5 ఆడపిల్లల పేర్లు 5 పట్టణాలు పెట్టాడు. మరి మనం చూస్తే మదర్ తెరీసా కూడా అదే పేరు పెట్టుకుంది, తెస్సా పట్టణం వల్ల నువ్వు ఎంత అందంగా ఉన్నావని పరమగీతలో మనం చూస్తూ ఉన్నాం. తండ్రి చనిపోయిన పిల్లలు భక్తి మార్గంలో నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సియోను కుమార్తె ఎప్పుడు సంతోషంగా ఉంటుందట. చెర అనగా శ్రమ ఉన్న శ్రమగా తెలియనివ్వదు. 126వ కీర్తనలో చెరలో నుండి విమోచించబడినప్పుడు మనం కలకనిన వారి వలె ఉంటివి, మన నోటి నిండా నవ్వు ఉండేను. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేశారని అన్యజనులు చెప్పుకుంటారు. ఇక్కడ మనం చూస్తే గొప్ప కార్యాలు ఎవరు చేస్తారు అంటే ప్రభు చేస్తారు. అసాధ్యమైన కార్యాలు మరి చక్కగా ప్రభు ఆయన పిల్లలమైన మన పట్ల జరిగించు వారే ఉన్నారు అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి సియోను కుమార్తె సియోను పర్వతం మీద నిలబడాలి. అక్కడ గొర్రె పిల్ల నిలబడి ఉన్నట్టు చూస్తున్నాయి. ఇదిగో లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అలాగనే సియోనులో నుండి ధర్మశాస్త్రము ద్వితీయోపదేశకాండం 34 అధ్యాయాలు చదివితే చివరి అధ్యాయంలో మోషే 120 సంవత్సరాలు ఆయుష్ పెంచబడుతుంది. దృష్టి మాంద్యము లేదు, సత్తువ తగ్గలేదు. కీర్తన 19:8లో చూస్తే యెహోవా వాక్యము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. కళ్ళకి వెలుగునిచ్చేది వాక్యము. ధర్మశాస్త్రాన్ని ఆయన రాశారు కనుక ఆయన ఏమో అని రాస్తున్నారంటే మోషే గారి గురించి, సత్తు తగ్గలేదు, దృష్టి మాంద్యము లేదు. మోయాబు మైదానంలో ఆయన చనిపోయి అక్కడి నుంచి ఒక పెళ్లి కుమార్తె వచ్చింది. ఆమె లోతులోంచి రూతు అని మనం చెప్పుకున్నాం గత వారాల్లో. ఇంకా మనం చూసినట్లయితే సియోను కుమార్తెలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. సియోనులో సియోను కుమార్తె ఉంటుంది, రాజకుమార్తె. అందుకే మనం చూస్తే సియోనులో మేడగది అనేది ఉంది. పెళ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెళ్లి కుమార్తె గదిలో నుండి రావాలి. సియోను కుమార్తె వ్రత దినము, ఉపవాస దినము. ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేస్తామో యెషయా 58 అంటాడు. 11వ వచనం చూస్తే నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబ్బుకుంచుండు, నీటి ఓట వలె ఉండు. నీరు కట్టిన తోట ఎప్పుడు పచ్చగా ఉంటుంది. సియోను కుమార్తె అంటే సియోన్లో ధర్మశాస్త్రం ఎక్కడైతే ఉందో యెషయా గ్రంథం 66 అధ్యాయాలు ప్రభు చెప్పగా రాసిన వ్రాతలు మనకు చూపిస్తారు. ఆ వ్రాత దెబ్బతినకుండా ఉండాలి అంటే పొద్దాక రాత్రి బాగా తడుపుతూనే ఉంటారు. దాన్ని బుక్ ఆఫ్ షైన్ అంటారు. దాన్ని మ్యూజియంలో ఉంది, ఇజ్రాయెల్ మ్యూజియంలో.
రాత్రి పగళ్ళు జాము ఒక చొప్పున నిలబడి తడుపుతూ ఉంటారు. అక్కడ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడం. 91లో గల్ఫ్ యుద్ధం జరిగినప్పుడు లేజర్ బీమ్తో చెక్కిన 10 ఆజ్ఞల పలకలు సౌదీ అరేబియాలో దొరికినాయి. అవి కూడా అక్కడే పెట్టారు. లేజర్ బీమ్ అంటే అగ్నితో, బ్రెయిలుతో, దేవుని బ్రెయిలుతో ఆజ్ఞలు వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే మొదటి కీర్తనలో దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, మరి అతడు ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండెను, అతడు చేయనదంతయు సఫలమగును అనే మాట చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 35వ అధ్యాయంలో చూస్తే అరణ్యమును ఎండిన భూమి సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును. ఇక్కడ మనం చూస్తే యెరూషలేము యొక్క ప్రవచనం ఇది. కస్తూరి పుష్పము వలె పూస్తుంది అని ప్రభు తెలియజేస్తూ, మరి యోర్దాను నుంచి మేము వెళ్ళే దారి ఇదే. 8వ వచనం ఒకసారి చూద్దాం. అక్కడ దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గంలో పోవు వారికి ఏర్పరచబడును. 3 లైన్లను దానిలో నడుచుచు త్రోవ తప్పక ఎదురు. అక్కడ సింహము ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనపడవు. విమోచించబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందము ఉండు, వారి ఆనంద సంతోషములు గల వారి వచ్చెదరు. దుర్గమును నిట్టూర్పును ఎగిరిపోను. యోర్దాను చెల్లేటప్పుడు ఒక రాజమార్గం ఉంటుంది. పితామహులు నడిచారని అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలీయుల కాల్వలం అంతా నడిచిన రాజమార్గం అని. కొంతమంది ఆ మార్గంలో నాకు షాపింగ్లు పోతూ ఉంటారు మధ్య మధ్య. ఇది డైరెక్ట్ సీఎంలోకి తీసుకెళ్తుంది, బైపాస్. కాబట్టి ఏ క్రూర జంతు, పాములు లేకపోతే సింహాలు, పులులు ఇట్లాంటి ఏమి ఆ మార్గంలో ఎక్కకూడదు, నియమాన్ని పాటిస్తాయి. కాబట్టి అక్కడ దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. మార్గానికి కూడా ఏం చెప్పారు? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని ప్రభు చెప్తున్నారు. అపవిత్రులు ఈ మార్గంలోకి రాకూడదట. విమోచించబడిన వారే, సియోనుకు వెళ్ళే వారే ఆ బైపాస్లోకి వెళ్ళాలి. అంటే దారి కూడా ఎంత మంచి స్థితి ఇస్తున్నారు. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి, నా తండ్రి నన్ను చూచి పరిగెడుచు ఏడ్చి నాపై పడి ఏడ్చెను, నవ జీవమును గురించి నన్ను తోడుని వెళ్ళి నన్ను దీవించెను. ఈ మార్గంలో సియోనుకి వెళ్ళినప్పుడు నీ తండ్రి నిన్ను ముద్దు పెట్టుకుంటాడు. అందుకే పరమగీతంలో నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొను. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మనకి ఏమొస్తుంది అంటే తెలుగు ఏది వస్తుంది, అబ్బోపురి ఏమొస్తుంది, ఫేస్ టు ఫేస్ అని ఉంటుంది. అమ్మ దేవుడు ఎట్లా ఉన్నాడు, యాకోబు అట్లానే ఉన్నాడు, నాయన మీరిద్దరు ఒకేలాగా ఉన్నారా అనిపిస్తుంది. ఇప్పుడు 2000 వెళ్ళి అది మళ్ళీ ఇప్పుడు పడింది అని. కాబట్టి అది పరిశుద్ధ మార్గం అనబడును. వెళ్ళే మార్గాన్ని ఏ మార్గం అన్నారు ప్రభు? పరిశుద్ధ మార్గం అనబడును అని చెప్తూ, విమోచించబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు
పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేది. సియోనుకు వచ్చేటప్పుడు ఏం రావాలమ్మా మనకి? పాటలు పాడాలి. నేను సంతోషంగా సియోనులోకి రావాలి అంటే చక్కటి పాటలు పాడాలి అని ప్రభు చక్కగా మనకి బయలుపరుస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, వాక్యంలో మనం చూసినట్లయితే ఆశీర్వాదము అనేది సియోనులో నుండి వస్తుంది. 125వ కీర్తనలో నమ్మకం చూచాం. ఆశీర్వాదం రావాలంటే కన్నీటి ప్రార్థన అవసరమై ఉన్నది. విలాప వాక్యములు 2:19 విలాప వాక్యములు 2:19 సియోను ప్రాకారమా రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయి, నీ పసి పిల్లల కొరకు నీ చేతులెత్తు. మనం దృష్టిలో పెద్దోళ్ళే, దేవుడి దృష్టిలో అందరూ పసిపెట్టండి. నీ కంటి పాపకు విరామము కలగనీయకము. కాబట్టి సియోను కుమార్తె పరమగీతంలో చాలా బాగుంటుంది. నీ కళ్ళు 2 తటాకములాగా ఉన్నాయి. తటాకాలంటే చెరువులు, చెరువు నిండా నీళ్ళు ఉంటాయి. ప్రభు కాళ్ళు కడిగేటప్పుడు ఒక స్త్రీకి 2 కళ్ళల్లో నుంచి ఎన్ని నీళ్ళు వస్తే కాళ్ళు కడిగింది? అంతగా పశ్చాత్తాపడింది కనుక నీ విస్తార పాపములు క్షమింపబడి ఉన్నవి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అందుకే మనం చూస్తే సియోనులోని ధర్మశాస్త్రం, ప్రభా నేను సియోను వెళ్తున్నాను అని 5 పుస్తకాలు చదువుకున్నాం అనుకో, ఒక 5 రోజులు పడుతుంది. పెద్ద కష్టమా? కానీ ద్వితీయోపదేశకాండం 1:11 1000 రెట్లు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ గ్రంథం మన చేతిలో ఉంటుంది కానీ వాడే విధానం మనకు తెలియట్లేదు. ఏం తెచ్చుకోవాలో, ఎలాంటి అర్హత ఆధిక్యతలు మనకు ఉంటాయో గ్రంథం చక్కగా మనకి బయలుపరుస్తూ ఉంది. కాబట్టి మనం చూసినట్లయితే సియోను కుమార్తె నిష్ఠ నియమాలు అంటే రేయి మొదటి జామున ఎవరితో మాట్లాడకముందు ప్రార్థన చేస్తే ఆశీర్వాదం అక్కడెక్కడి నుంచి కాదు, సియోనులో నుండి వస్తుంది. 128వ కీర్తన 5వ సొలొమోను రాస్తాడు, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక, నీ జీవిత కాలం అంతా యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. కాబట్టి ఇశ్రాయేలు మీద ఏముంటుందంటే సమాధానం ఉంటుంది అని ప్రభు చెప్తూ ఉన్నారు. మన ప్రభు సమాధానకర్త అయి ఉన్నారు. 147 కీర్తన 14-15 నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడు ఆయనే. యెరూషలేము వెళ్ళగానే వాళ్ళు షాలోమ్ అని చెప్తారు. గలిలయ సముద్రం మీద షాలోమ్ షాలోమ్ను డ్యాన్స్ చేయిస్తారు. అమ్మ మేమాన్ని బీస్పించుకొని కూర్చోకూడదు అని చెప్తారు. తీయరా షాలోమ్ అంటే సమాధానం. నీలోనికి ఆ సమాధానం వస్తే నువ్వు ఎప్పుడు కూడా కలవరపడ. మనం చూసినట్టయితే న్యాయాధిపతులు 6:23-24 గిద్యోనుకి ఎప్పుడో తలం ఉందండి. ఎదురు బతికే చచ్చిపోతే పోరా, మా గోత్రాన్ని ఏం దీవించలేదు, కుడిచే తీసుకెళ్ళి ఎఫ్రాయిం మీద పెట్టాడు. ఈ గిద్యోను ఎవరో అంటే మనష్షే, యోసేపు యొక్క జ్యేష్ఠ కుమారులోంచి వస్తాడు ఈ గిద్యోను. బలాఢ్యుడైన గిద్యోను బయటికి రా అని దేవదూత పిలుస్తుంది. ఈ గిద్యోను విషయంలో ప్రభువు చక్కగా అన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 6:23-24 ఇతడు బలిపీఠం కట్టాడు, నువ్వు చావవు అని చెప్పినప్పుడు యెహోవా షాలోమ్ సమాధానకర్త. కాబట్టి భయపడవు, నీవు చావవు. కాబట్టి ఇక్కడ షాలోమ్ అనగా సమాధానం.
జన్మించినప్పుడు ఈ మాటను దేవదూతలు వాడారు. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. ఏసైకి ఇష్టంగా ఉంటే మనం ఎక్కడున్న అడవిలో ఉన్నా కూడా ఎట్లా ఉంటాం? అందుకే కొండమీద ప్రసంగంలో సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురని ప్రభు తెలియజేస్తున్నారు. సియోనులోనికి ప్రభు అడుగు పెడితే చాలు, ఇశ్రాయేలీలందరూ మారిపోతారట. రోమా పత్రిక 11:25 రోమా 11:25 సహోదరులారా, మీ దృష్టికి మీరు బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనబోతున్నారు. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలులకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగాను. విమోచకుడు సియోనులో నుండి మన కొరకు బెత్లెహేముకు వచ్చాడు. అల్పమైన బెత్లెహేమునందున క్రీస్తు నిల్పవలెను తనదు జన్మనియ చరిత్రలో. అల్పులందు సైతం అల్పమైన యోళ్లలో స్వల్పారాక్ష స్థాపకుడై వచ్చే, స్వల్పారాక్ష స్థాపకుడై వచ్చే. మన కొరకు బెత్లెహేముకు వచ్చాడు. ఇశ్రాయేలీయుల కొరకు ఆయన సియోనులోకి వస్తాడు. సియోనులో నా రాజును ఆశీనునిగా చేసి ఉన్నాను. ఇది ప్రవచనం. అందుకే విమోచకుడు మనల్ని విమోచించడానికి వచ్చాడు బెత్లెహేముకి. సియోనులో నుండి 27వ వచనం, విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనత తొలగించినప్పుడు నా వల్ల కలుగు నిబంధన ఇది అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. కొన్ని కీర్తన 14 చివరి వచనం చదవండి. ఇంకొకటి 53వ కీర్తన చివరి వచనం చదవండి. కీర్తన 14. సియోనులో నుండి ఇశ్రాయేలులకు రక్షణ కలుగును గాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ఎప్పుడు రక్షణ కలుగుతుందమ్మా? సియోనులో నుండి మహిళలు చాలు. ఇశ్రాయేలు రక్షణ ఎక్కడ కలుగుతుంది? సియోనులో. కాబట్టి విమోచకుడు సియోనులో నుండి వచ్చి అని రోమా పత్రిక. చాలా మంది పాత నిబంధన చదవరు. నన్ను ఒకరు స్పీకర్గా ఓ ప్రాంతానికి ఇన్వైట్ చేశారు. కొత్త నిబంధన తెచ్చేస్తున్నారు. దేనికన్నా అమ్మగారు మేమందరం కొత్త నిబంధన పాత నిబంధన అసలు చెప్పకూడదు. పాత నిబంధన లేక కొత్త నిబంధన ఏంటి? తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నాడని మీరు నమ్ముట లేదా? యోహాను సువార్త 14 ప్రభు అంటారు, నేను మీతో చెబుతున్న మాటలు నా అంతటి నేను చెప్పడం లేదు. తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నాడని నాకు వినిపించుకోకుండా ఫిలిప్ అన్నాడు, ప్రభా మాకు తండ్రిని కనపరచు, మాకు అంతే చాలు అంటే. ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ దగ్గర ఉన్నా, మీరు నన్ను ఎరగరా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. స్పష్టంగా ప్రభు చెప్పాడు. విమోచకుడు సియోనులో నుండి వచ్చి, అందుకే 128వ కీర్తన 5వ వచనంలో సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. ఆశీర్వాదం ఎక్కడి నుండి వస్తుంది? సియోనులో నుండి వస్తుంది. అంటే యెరూషలేముకు ఈ డూమ్ ఆఫ్ రాక్ ఉన్నది సియోను. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును కాక. ఆశీర్వాద స్థలముగా మనం చూస్తూ ఉన్నాం. సియోను కుమార్తె అంతఃపురంలోనికి వెళ్ళిపోతుంది. గదిలో నుండి ఎక్కడికి వెళ్తుంది? అంతఃపురంలోకి తీసుకుని వెళ్ళటానికే అంతఃపురంలో నుండి ఆయన వచ్చారు. యోబేలు గ్రంథంలో చూచాం 2:15-16 వచనాల్లో. పెళ్లి కుమారుడు అంతఃపురంలో నుండి, పెళ్లి కుమార్తె గదిలో నుండి రావాలి.
ఈ గదిలో నుండి వచ్చిన కుమార్తె పోయి మీరు చదవండి. కీర్తన 45లో కనుక మనం చూచినట్లయితే ఈ గదిలో నుండి వచ్చినటువంటి పెళ్లి కుమార్తెకి ఇవ్వబడిన ఉన్నతమైన స్థితిని ప్రభు తెలియచేస్తున్నారు. 13వ ఒకసారి చదువుతాను. చాలు. అంతఃపురములో ఇప్పుడు సియోను కుమార్తె రాజకుమార్తెగా మారిపోయింది. సియోను కుమార్తెలోనికి ఏమొచ్చిందంటే మహిమ అనేది వచ్చింది. మహిమ పరచుచు ఆరాధించు చున్నామో నిన్ను మహిమాతిశయమును మహిదలం చియోనికు మహిమా స్తుతి కృతజ్ఞతానిచ్చు చున్నాము కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సియోను కుమార్తె వస్త్రధారణ కనపడుతుంది, రాజకుమార్తెగా మారిపోయింది. మరి ఇక్కడ ప్రభువు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు, నీ స్వజనాన్ని నువ్వు మరువు, అలాగే నీ తండ్రి ఇంటిని నీవు మరువు. ఇప్పుడు మనకు తండ్రి ఎవరో ప్రభు. కాబట్టి ఈ సియోను కుమార్తె కేవలము రాజకుమార్తెగా మారింది కనుక మహిమ కలది అని చూస్తున్నాం. దేవుడికి ఏం తీసుకెళ్ళాలి అంటే మహిమను తీసుకెళ్ళాలి. అందుకే మనం చూస్తే ప్రకటన గ్రంథం 21:26లో భూరాసులు తమ మహిమను ఘనతను దానిలోని తీసుకొని వచ్చారు. ఆకాశము కీర్తన 19లో ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది. అంతకంటే చక్కగా వివరించాలి సియోను కుమార్తె దేవుని యొక్క మహిమ. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. ఇప్పుడు చూస్తే సియోను కుమార్తెని పర్వతంతో పోల్చారు. 125 కీర్తనలో యెహోవా యందు నమ్మకం ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ. ఈ సియోను కొండను పరిశుద్ధ పర్వతము అన్నారు కీర్తన 2:6లో. తన పరిశుద్ధ పర్వతమైన సియోనులో నా రాజును నేను ఆశీనునిగా చేసి ఉన్నాను అని ప్రభు చెప్తూ ఉన్నాను. గదిలో ఉన్నటువంటి సియోను కుమార్తె ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభువట ఎక్కడి నుండి వస్తారంటే అంతఃపురంలో నుండి వస్తారు. ఈమెను అంతఃపురంలోకి తీసుకెళ్తారు. ఈ సియోను కుమార్తె కొరకు సియోనే దిగి వస్తుందట, లేకపోతే యెరూషలేము. కాబట్టి ఒకసారి చూద్దాం. ప్రకటన 21లో మనం చూస్తే 2వ వచనంలో నూతనమైన యెరూషలేము నా పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకం నుండి దిగవచ్చుట నేను చూచితిని. ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండను, వారు ఆయన ప్రజల ఇందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచిదే. సియోను కుమార్తె దుఃఖపడి ప్రతి కన్నీటి చుక్కని ఎవరు తుడుస్తారు? దేవుడు తుడిచిదే వారి. కాబట్టి సియోను కుమార్తె లక్షణాలు ఆహ్వానం అనేది ఉంది. ప్రకటన 3:11లో రా వేంచేయి అని ప్రభు చెప్తున్నారు. 2 మహిమనిస్తున్నారు, నమ్మకంగా ఉంటుంది. రేయి మొదటి జాము లేచి సియోను కుమార్తె ప్రార్థన చేస్తుంది, ఉన్నత పర్వతం ఎక్కుతుంది. యెషయా 40:9-10 వచనాల్లో కలకన్నట్టు నెరవేర్పులు సియోను కుమార్తె ప్రార్థన వచ్చి వేస్తూ ఉన్నాయి. ఆశీర్వాదం సియోనులో నుండి వస్తూ ఉంది. ఈ సియోను కుమార్తె మనం చూసినట్లయితే రాజకుమార్తెగా
పుటాపని చేసిన వస్త్రాలు ధరించుకొని రాజు యొద్దకు నైవేద్యము అనగా కృతజ్ఞత పూర్వకముగా వస్తూ ఉంది కనుక ఈ సియోను కుమార్తె కొరకు ఎదురు చూస్తూ సియోను పర్వతం మీద ప్రకటన 14లో గొర్రెపిల్ల నిలిచి ఉన్నట్లు ప్రభు నిలిచి ఎదురు చూస్తూ ఉన్నారు. అట్టి సియోను కుమార్తెలుగా నూతన సియోనులో అడుగు పెట్టగలిగిన ఆధిక్యత ఆయన బిడ్డలమైన మనకు తండ్రి ముమ్మరముగా దయచేయును గాక. ఆమేన్. ప్రధాన బోధకుడు వెళ్ళిన తండ్రి, మీ మాటలు వెండి ఎంత పవిత్రములు, నీ మాటలు నాకు దొరకగా వాటిని పూజించుతున్నని అన్నట్టు సియోను కుమార్తె రాజకుమార్తె అయ్యున్నది, పెళ్లి కుమార్తె అయ్యున్నది, వధువై ఉన్నది కనుక అట్టి ఉన్నతమైన సిద్ధపాటు నీ పిల్లలమైన అందరికి ఇచ్చివేయండి నాయన. యెరూషలేముకు వెళ్ళుచుండగా సియోనులో ఉన్న దీవెనలన్నీ, నీ వాగ్దాన పట్టణంలో ఉన్న దీవెనలన్నీ ఇచ్చివేయండి. మరలా రావడానికి సిద్ధపడే నీ బిడ్డలను సియోను కుమార్తెలుగా మార్చివేయండి. ఎవరి జన్మదినాలు ఉన్నాయో, వివాహ దినాలు ఉన్నాయో మీరు దీవించండి. ఎవరు బలహీనముగా ఉన్నారు, నిన్ను స్వస్థపరచుకోవా నేనే అన్న మీరు మీ స్వస్థత హస్తముతో నీ బిడ్డలు ముట్టమని మా కొరకు ప్రాణం పెట్టి మమ్మల్ని ఆకర్షించుటకు వరుడుగా వచ్చుచున్న యేసు నామములో వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో తండ్రి కృపా సమాధానములు ఈ వాక్యమును ఆలకించుచున్న ప్రతి ఒక్కరికి ముమ్మరముగా దయచేయును కాక. ఆమేన్. మరణ